మరి మీ ప్రాంతాల్లో ఎటువంటి వాతావరణం ఉంది? ఇప్పుడు వాతావరణం ఉందా? ఆకాశం మేఘావృతం ఉందా? లేకపోతే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. రెండు తెలుగు రాష్ట్రాలకు బిగ్ రెయిన్ అలర్ట్. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రేపటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఒకవేళ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ కనుక పూర్తిగా అసెట్ అయితే, అంటే ఇంకా దానికి తోడైతే అది భారీ వర్షాలకు దారితీసే అవకాశం ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇటు వాతావరణ శాఖ ఉన్న అంచనాల ప్రకారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనాలు ఉన్నాయి. తెలంగాణలో 9 జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. తమిళనాడు, కేరళ, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ ఈ రాష్ట్రాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో మనకి ఎండ వాతావరణం, దాంతోపాటు సమ్మర్ సిచ్యువేషన్ ఆఫ్కోర్స్ ఇప్పటికీ కనిపిస్తుంది ఆయా ప్రాంతాల్లో. బట్ అటువంటి సందర్భాలు అంటే కొద్ది రోజులు ఇంకా ఎండలు ఇంకా ముదురుతాయనుకున్న ఆ సిచ్యువేషన్లో వర్షాలు అనేవి బహుశా ఇప్పుడున్న సిచ్యువేషన్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో కాస్త రైతులకు కొంచెం ఇబ్బంది అవ్వచ్చు, ముఖ్యంగా మామిడి రైతులకు సంబంధించి. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మాత్రం భారీ వర్షం పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే అంచనా వేయడం జరుగుతోంది. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఏ మేరకు వర్షాలు పడే అవకాశం ఉందనేది ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక భారత వాతావరణ శాఖ ఇచ్చిన అంచనాల ప్రకారం ఇటు ఆంధ్రప్రదేశ్ గురించి ముందుగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే, ఎందుకంటే ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువగా ఉంది కాబట్టి 23వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు శ్రీకాకుళం, పార్వతీపురమణ్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, అలాగే అనకాపల్లికి 24 నుంచి 25, అలాగే కాకినాడ, ఈస్ట్ గోదావరి, యానాం, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరి ఈ జిల్లాల వరకు చూసుకుంటే 23 నుంచి 25 తారీఖు వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయంటూ భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఇక అలాగే ఆ ముందు రోజు అంటే 22 ఉదయం నుంచి చూసుకుంటే 22 ఉదయం నుంచి 23, 24, 22 ఉదయం నుంచి 25 సాయంత్రం వరకు గమనిస్తే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, కృష్ణా, పల్నాడు, గుంటూరుతో పాటు ప్రకాశం, నెల్లూరు ఈ ప్రాంతాలకి ఈ 3 రోజులు, అలాగే బాపట్లకు నెక్స్ట్ 2 డేస్ అంటే 23, 24. ఇంకా మాట్లాడుకునే సందర్భంలో కాకినాడ, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు అంటే ఇటు దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ఈ ప్రాంతాల మీద ఎక్కువగా ప్రభావం ఉండబోతుంది ఈ అల్పపీడనం. ఒకవేళ ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంగా ఉంది. ఇది బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. అల్పపీడనం కాస్త తుఫాన్గా మారే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఇంకా బలపడుతూ ఉంటుందో తీవ్ర అల్పపీడనంగా మారుతుంది. అక్కడి నుంచి దాని ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇటు తెలంగాణ విషయానికి వస్తే కనుక ఆ ఇంపాక్ట్ తెలంగాణ మీద కూడా ఉంది. మరి ముఖ్యంగా 22 నుంచి 23, 24 ఈ 3 రోజులు, 22, 23, 24 ఈ 3 రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ అంచనా వేసిందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో నేరుగా భారత వాతావరణ శాఖ ఏమంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రామచంద్రరావు ఫోన్ సిద్ధంగా ఉన్నారు. ఒకసారి రామచంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రామచంద్ర, ఏం జరుగుతోంది బంగాళాఖాతంలో? అట్ ద సేమ్ టైం వాతావరణ శాఖ అంచనాలు ఏంటి? ఏ ప్రాంతాల మీద దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది? సచిన్, ఇప్పటి వరకు మీరు చెప్పినట్టే ఐఎండీ ఇప్పటికే వాతావరణం సంబంధించి ఒక హెచ్చరికలు జారీ చేసింది. ఒక రకంగా అలర్ట్ చేస్తుంది. ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇటు తమిళనాడు, కేరళ, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ మొత్తం ఈ రాష్ట్రాలు. అయితే మనకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 22 నుంచి 25 తేదీల్లో చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం. ముఖ్యంగా 23, 24 తేదీల్లో మాత్రం చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలో, అలాగే రాయలసీమ జిల్లాతో పాటు తెలంగాణలోని 9 జిల్లాలో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతుంది. ప్రస్తుతం ఉన్న అంచనాలు బట్టి ఇది అల్పపీడనంగా బలపడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇది అల్పపీడనంగా బలపడిన దశలో ఇది పశ్చిమ వాయు దిశగా పయనిస్తూ ముందుకు కదిలే అవకాశం ఉంది. ప్రస్తుతం ఐఎండీ అంచనాల ప్రకారం
అల్పపీడనంగా మారుతుంది. దీని ప్రభావం రేపు 22వ తేదీ నుంచి చాలా ప్రాంతాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. 23, 24 తేదీల్లో మాత్రం ఎక్కువగా అత్యధికంగా చూసుకుంటే ఉత్తర కోస్తా జిల్లాల్లో అల్లూరు జిల్లా, అలాగే అనకాపల్లితో పాటు పార్వతీపురం మన్యం జిల్లాల్లో కూడా చాలా చోట్ల వర్షాలు కురుస్తాయి. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కూడా ఈ నెల 23వ తేదీన చాలా చోట్ల వర్షాలు కురుస్తాయి. ఈ వర్షాలు 24వ తేదీ వరకు కొనసాగుతాయి. ఇక దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలోని చిత్తూరు, అలాగే అన్నమయ్య, కడప ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తాయి. అట్లాగే తెలంగాణలో చూసుకుంటే 9 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఇలాంటి అల్పపీడనాలు, వాయుగుండాలు సహజంగా ఇలాంటి సీజన్ లో ఏర్పడడం చాలా తక్కువగా ఉంటుంది. సహజంగా ఏప్రిల్ నెలలో ఇలాంటివి ఏర్పడతాయి. అయితే వాతావరణంలో వచ్చిన మార్పులు లేక ఇతర కారణాల వల్ల ఇలాంటి అరుదైన పరిస్థితులు ఏర్పడతాయని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ఈ దశలో 22 నుంచి మొదలైన వర్షాలు 25వ తేదీ వరకు కొనసాగుతాయి. 23, 24 తేదీల్లో మాత్రం చాలా ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి ఇది ఒక రకంగా ఫిబ్రవరి ఎండింగ్ కావడంతో అంతగా పంటలు లేనప్పుడు కూడా చాలా ప్రాంతాల్లో జీడి తోటలు, మామిడి తోటలు కూడా ఉంటాయి. ఇవి ఒక రకంగా పూత దశ నుంచి పిండి దశకు వచ్చే పరిస్థితి. అయితే సాధారణ వర్షం కురిసినట్లయితే నష్టం ఉండే పరిస్థితి లేదు. కానీ అల్పపీడన ప్రభావంతో దిశ గమనం కానీ మారి అది ఎక్కువ రోజులు కానీ వర్షాలు కురిసినట్లయితే పిండి దశ నుంచి పూత దశలు పూత పిండి దశలో ఉన్న మామిడి, అలాగే జీడి మామిడికి కొంత పంట నష్టం జరిగే అవకాశం ఉంది. అయితే ముందస్తుగా అధికారులు అప్రమత్తం చేసినప్పుడు కూడా ఇందులో రక్షించుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఈ అల్పపీడన ప్రభావం మాత్రం రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు ఉత్తర కోస్తా జిల్లాలోని మొత్తం 6 ప్రాంతాల్లో కూడా, అంటే 6 జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సత్యం, ముఖ్యంగా చూసుకుంటే 22 నుంచి 25వ తేదీ వరకు అలర్ట్ చేసినప్పటికీ ఎక్కువ ప్రాంతాల్లో మాత్రం 23, 24 తేదీల్లో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ చెప్తుంది. అయితే ఈ అల్పపీడనం బలపడినట్లయితే ఎక్కువగా పంట నష్టం, ఏదైతే ఉద్యాన తోటలు ఉంటాయో వాటికి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అల్పపీడన దశలో ఇది బలహీనపడినట్లయితే నష్టం కొంత తక్కువగా ఉంటుంది. వర్షం వరకే ఆగుతుంది. కానీ ఇది తీవ్ర అల్పపీడనం ఆ తర్వాత వాయుగుండంగా బలపడినట్లయితే ఈదురుగాలు అయ్యే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి మాత్రం ఐఎండీ అంచనాల ప్రకారం ఇది అల్పపీడన స్థాయి నుంచే బలహీనపడే అవకాశం ఉంది. ఈ దశలో 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు, ముఖ్యంగా రైతులు ఈ నెల 22 నుంచి 25 తేదీలో పరిస్థితులకి తగ్గట్టు వ్యవహరించాల్సిన అవసరం మాత్రం ఉన్నట్టు వాతావరణ శాఖ చెప్తుంది. సత్యం, రైట్. మీరు అన్నట్టుగా బహుశా దీనికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో వాతావరణ మార్పులకు సంబంధించి ఇక్కడ మాట్లాడుకుంటుంటాం. బట్ ఇదే అంశం మీద ఇటు ఆంధ్రప్రదేశ్ భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా కూడా ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరిగింది. ఒకసారి అది చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇటు నిన్నటి భూమధ్య రేఖ హిందూ మహాసముద్రం నుంచి దాని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంపై ఉన్న అల్పపీడన ప్రాంతం ఈరోజు అంటే ఫిబ్రవరి 20, 2026 ఉదయం 8:30 ప్రాంతంలో బలహీన పడింది. అయితే దీని అనుబంధంగా ఉన్న దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతంలో సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా విస్తరించి ఉంది అంటూ కూడా విస్తరించాలంటూ కూడా చెప్పుకొచ్చిన క్రమం. దాంతోపాటు రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయు దిశగా ఇది కదులుతూ శ్రీలంక వైపు కదిలే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. దాని ప్రభావంతో ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో కొన్ని ప్రాంతాలైతే మాత్రం దీని ప్రభావం ఉండబోతుంది. అది మనకి క్లియర్గా కనిపిస్తోంది. దట్టు కొన్ని ప్రాంతాలకైతే 22వ తారీఖు నుంచే ప్రారంభం కాబోతోంది. ఇంకొన్ని ప్రాంతాలకి ఆ మరుసటి రోజు నుంచి, ఇంకొన్ని ప్రాంతాలకి ఆ మర్నాటి నుంచి. ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు రాయలసీమలో రేపటి నుంచి దీని ప్రభావం ఉండబోతోంది. అయితే సత్యసాయి డిస్ట్రిక్ట్కి మాత్రం ఎల్లుండి పెద్దగా వర్షాలు ఉండకపోవచ్చు, కాస్త ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశాలు ఉంటాయి. రాయలసీమ గురించి మాట్లాడుకున్న సందర్భంలో కర్నూలులో రేపటి నుంచే ప్రభావం ఉంటుంది. రేపు, ఎల్లుండి ఆ మర్నాడు కాస్త బ్రేక్ ఉండొచ్చు, కాస్త డ్రై వాతావరణం ఉండొచ్చు. ఆ మర్నాడు మళ్ళీ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉంటాయి. అలాగే నంద్యాలకు రేపటి నుంచి 4 రోజుల పాటు కంటిన్యూస్గా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంటుంది. అలాగే అనంతపురానికి ఇంట్రెస్టింగ్గా రేపటి నుంచి 3 రోజుల పాటు డ్రైగానే ఉంటుంది. బట్ ఆ మర్నాడు మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంటుంది. ఇక అక్కడి నుంచి చూసుకుంటే శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్, అక్కడ రేపు ఆకాశం మేఘావృతం ఉంటుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి. ఎల్లుండి కాస్త డ్రై వెదర్ ఉంటుంది. ఆ మరుసటి 2 రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంటుంది. ఇక అలాగే వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ రేపటి నుంచి 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి. అన్నమయ్య డిస్ట్రిక్ట్ సంబంధించి మాట్లాడుకుంటే ఇటు రేపటి నుంచి 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని
భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. తిరుపతికి సంబంధించి మాట్లాడుకుంటే తిరుపతికి రేపు ఎల్లుండి ఆ మరుసటి రోజు అవతల అంటే 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతుంది. కొన్ని చోట్ల చిరుజల్లు పడే అవకాశం ఉంటుంది. ఇక అక్కడి నుంచి చిత్తూరు విషయానికి వస్తే కనుక చిత్తూరు కూడా రేపు అలాగే రేపటి నుంచి రేపు ఎల్లుండి ఆ మరుసటి రోజు ఆ మర్నాడు అంటే 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల అఫ్కోర్స్ బంగాళాఖాతం గురించి మాట్లాడుకున్నప్పుడల్లా అక్కడ ఏదో ఒక హ్యాపెనింగ్ ఉంటూనే ఉంటుంది. అఫ్కోర్స్ కాస్త డ్రై వెదర్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ వర్షాలకు కారణం అయి ఉండొచ్చు అది కూడా. బట్ ఆ ఎగ్జాక్ట్ రీజన్ అనేది వాతావరణ శాఖ అధికారులు చెప్పే ప్రయత్నం చేస్తారు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చిన తర్వాత. అయితే భారత వాతావరణ శాఖ అంచనా ఏంటంటే కొద్దిసేపు క్రితం మాట్లాడుకున్నట్టుగా నైరుతి బంగాళాఖాతంపై ఉన్న అల్పపీడన ప్రాంతం ఈరోజు కాస్త బలహీనపడింది. అయితే దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఉంది, అదే ప్రాంతంలో ఉంది, సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించిందని చెప్పి. దీంతో ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువు దిశగా కదులుతుంది. పశ్చిమ వాయువు దిశగా అంటే పశ్చిమ వాయు దిశగా కదిలిన సందర్భంలో ఇంట్రెస్టింగ్ ఏమవుతుందంటే పశ్చిమ వాయు దిశగా అంటే కనుక వెస్ట్ సౌత్ వెస్ట్ వర్డ్స్ అంటుంటారు కదా, సారీ వెస్ట్ నార్త్ వెస్ట్ వర్డ్స్ అంటే అటువైపు అంటే అది ఆంధ్రప్రదేశ్ మీద కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇంకేముంటుంది భారత వాతావరణ శాఖ, భూమధ్య రేఖ హిందూ మహాసముద్రం నుంచి దాని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో అంటే ఆ ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా ఉపరితల ఆవర్తనం ఉంది. ఈరోజు అంటే ఫిబ్రవరి 20, 2026 ఉదయం 8 గంటలకు అదే ప్రాంతంపై కొనసాగింది. దీని ప్రభావంతో రాబోయే 48 గంటల్లో అదే ప్రాంతంపై అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. అంటే ఇది కాస్త అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. మనం మాట్లాడుకున్నట్టుగా అంటే బహుశా 2 సినారియోస్ గురించి మాట్లాడుకుంటున్నారు అనుకోవాలి ఇక్కడ. సో దీని ప్రభావంతో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నవ్ భారీ వర్షాలు పడడానికి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. బట్ ఎగ్జాగరేషన్ చేసి చెప్తే కాస్త బాగోదు కాబట్టి, ఎందుకంటే ఆ సాధ్యాలు ఏంటి, ఎందుకంటే మనం మాట్లాడుకున్నట్టుగా భారత వాతావరణ శాఖ చెప్పినట్టుగా ఆల్రెడీ ఒక ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో, అది కూడా నైరుతి బంగాళాఖాతం అల్పపీడన ప్రాంతం గురించి మాట్లాడుతున్న సందర్భంలో అక్కడ. సో దీని ప్రభావంతో రాబోయే 24 గంటలు పశ్చిమ వాయు దిశగా కదులుతుంది, శ్రీలంక వైపు కదిలే అవకాశం ఉందని చెప్పి. అంటే దీని ఇంపాక్ట్ మనకి పెద్దగా ఉండకపోవచ్చు. అంటే ఇటు తమిళనాడు లేకపోతే ఇక కర్ణాటక, కేరళ వీళ్ళకు ఉండొచ్చు కాస్త. బట్ మనకు బహుశా వాతావరణ శాఖ చెప్తున్న దాని ప్రకారం అంచనా వేస్తే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆగ్నేయ బంగాళాఖాతం అంటే సౌత్ వెస్ట్ వర్డ్స్, సారీ ఈస్ట్ వెస్ట్ వర్డ్స్ మాట్లాడుకోవాలంటే ఇక్కడ ఈ ప్రాంతంలో కాస్త ఉపరితల ఆవర్తనం ఉంది. ఇది ఫిబ్రవరి 20, 2026 8 గంటల ప్రాంతానికి అది అక్కడ కొనసాగుతుందని చెప్పుకొచ్చింది. బట్ 48 గంటల్లో ఇది కాస్త బలపడే అవకాశం ఉంది. బలపడిన తర్వాత అదే ప్రాంతంలో అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదలబోతుంది. పశ్చిమ వాయువ్య దిశగా అంటే కనుక మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా వెస్ట్ నార్త్ వెస్ట్ వర్డ్స్. సో వెస్ట్ నార్త్ వెస్ట్ వర్డ్స్ కాబట్టి కాస్త అప్పుడు ఆ ఇంపాక్ట్ మనకి తెలుగు రాష్ట్రాల మీద ఇక్కడ కనిపించే అవకాశం ఉంటుంది. కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా ఈ క్రమంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కూడా రియాక్ట్ అయింది. ఇటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కూడా చెప్పుకొచ్చింది. ఇటు ఏమంటుందంటే కనుక రేపు ఎల్లుండి కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పుకొస్తోంది. ప్రజలు చెట్ల కింద ఉండద్దు కూడా చెప్పుకొస్తూనే అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అంటే సాధారణంగా వర్షాలు పడుతూ ఉంటే తలదాచుకోవడానికి చెట్ల కిందకు వెళ్తూ ఉంటారు కాబట్టి పిడుగులు, ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని చెప్పి, ఇది నేను చెప్తున్న మాట కాదు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. అంటే ఏదైనా విపత్తు వస్తే కనుక మనల్ని కాపాడడానికి ముందు అథారిటీస్, ఆర్గనైజేషన్స్లో ప్రప్రథమంగా ఉండేది ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ తన మాటల్లో చెప్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. భారీ వర్షాలకైతే మాత్రం అవకాశాలు తక్కువే. బట్ మనం మాట్లాడుకుంటూ ఉంటాం వర్షాల గురించి. ఒక్కసారిగా అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ సహకరిస్తే బహుశా భారీ వర్షానికి దారితీయొచ్చు. దాన్ని మనం కొట్టిపారేయలేము. ఎందుకంటే చాలా సందర్భాలు మనం చూసాం
అనుకోకుండా 20 సెంటీమీటర్లకు పైగా క్లౌడ్ బర్స్ట్ అంటూ ఉంటాం కదా, ఒకసారి అటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. బట్ పూర్తిగా కొట్టిపారేయలేం అటువంటి సందర్భాలకు సంబంధించి, కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. అండ్ పిడుగులు పడే సందర్భం ఉంది కాబట్టి దయచేసి చెట్ల కింద ఉండొద్దు. అట్ ద సేమ్ టైం ఒక వర్షాలు పడుతున్న సందర్భం కాబట్టి ఇప్పటికీ కొన్ని పనులు జరుగుతుంటాయి రోడ్ల మీద. వర్షాకాలంలో ప్రభుత్వాలు కూడా కొన్ని పనులు చేస్తూ ఉంటాయి. అటువంటి సిచ్యువేషన్స్ ఉంటే కాస్త రోడ్ మీద అవగాహన ఉంచుకోండి. మ్యాన్ హోల్స్ని కంప్లీట్గా వాటిని క్లోజ్ చేయించుకోండి. ఒకవేళ అక్కడ అథారిటీస్ కనుక పని చేయకపోతే వాటిని ఆర్టీవీ దృష్టికి తీసుకురండి, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేద్దాం, అధికారుల దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేద్దాం. కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. భయపడద్దు, జాగ్రత్తగా ఉండండి. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మీరు జాగ్రత్తగా ఉండడానికి అండ్ రైతులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ పాస్ చేసే ప్రయత్నం చేయండి. ఐ కోట్ అగైన్, భారీ వర్షాలకి ఇది అంతగా ఛాన్స్ లేదు. బట్ లైట్ తీసుకోవద్దు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు భారీ వర్షాలకు దారితీసే అవకాశం ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో. అలా చెప్పి పూర్తిగా వాటికి ఆపాదించే ప్రయత్నం చేద్దాం ఈ ప్రాంతాలకు సంబంధించి. ఎందుకంటే అల్పపీడనంగా మారే అవకాశం ఉందని చెప్పి ఇంకా అంచనాలు ఉన్నాయి. భారత వాతావరణ శాఖ అంచనాలు ఉన్నాయి. ఒకవేళ పూర్తి స్థాయిలో బలపడి భారీ వర్షాలకు వెళ్తే కనుక మనం అలర్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. బట్ ఇన్ఫర్మేషన్ రైతులకు పాస్ చేసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చాలా కీలకం కాబట్టి. తెలుగు రాష్ట్రాలకు బిగ్ రెయిన్ అలర్ట్ అని చెప్పుకోవాలి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రేపటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉంది కొన్ని ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకుంటే. ఇక తెలంగాణలో 9 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం తమిళనాడు, కేరళ, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. మరి మీ ప్రాంతాల్లో ఎటువంటి వాతావరణం ఉంది? పొడి వాతావరణం ఉందా? ఆకాశం మేఘావృతం ఉందా? లేకపోతే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. రెండు తెలుగు రాష్ట్రాలకు బిగ్ రెయిన్ అలర్ట్. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రేపటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది కొన్ని చోట్ల. ఒకవేళ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ కనుక పూర్తిగా అసెట్ అయితే, అంటే ఇంకా దానికి తోడైతే అది భారీ వర్షాలకు దారితీసే అవకాశం ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇటు వాతావరణ శాఖ ఉన్న అంచనాల ప్రకారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనాలు ఉన్నాయి. తెలంగాణలో 9 జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. తమిళనాడు, కేరళ, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఝార్ఖండ్ ఈ రాష్ట్రాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో మనకి ఎండ వాతావరణం, దాంతోపాటు సమ్మర్ సిచ్యువేషన్ కోర్స్ ఇప్పటికీ కనిపిస్తుంది ఆయా ప్రాంతాల్లో. బట్ అటువంటి సందర్భాలు అంటే కొద్ది రోజులు ఇంకా ఎండలు ఇంకా ముదురుతాయనుకున్న ఆ సిచ్యువేషన్లో వర్షాలు అనేవి బహుశా ఇప్పుడున్న సిచ్యువేషన్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో కాస్త రైతులకు కొంచెం ఇబ్బంది అవ్వచ్చు, ముఖ్యంగా మామిడి రైతులకు సంబంధించి. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మాత్రం భారీ వర్షం పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే అంచనా వేయడం జరుగుతోంది. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఏ మేరకు వర్షాలు పడే అవకాశం ఉందనేది ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక భారత వాతావరణ శాఖ ఇచ్చిన అంచనాల ప్రకారం ఇటు ఆంధ్రప్రదేశ్ గురించి ముందుగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే, ఎందుకంటే ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువగా ఉంది కాబట్టి 23వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు శ్రీకాకుళం, పార్వతీపురమణ్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, అలాగే అనకాపల్లికి 24 నుంచి 25, అలాగే కాకినాడ, ఈస్ట్ గోదావరి, యానాం, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరి ఈ జిల్లాల వరకు చూసుకుంటే 23 నుంచి 25 తారీఖు వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయంటూ భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఇక అలాగే ఆ ముందు రోజు అంటే 22 ఉదయం నుంచి చూసుకుంటే 22 ఉదయం నుంచి 23, 24, 22 ఉదయం నుంచి 25 సాయంత్రం వరకు గమనిస్తే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, కృష్ణా, పల్నాడు, గుంటూరుతో పాటు ప్రకాశం, నెల్లూరు ఈ ప్రాంతాలకి ఈ 3 రోజులు, అలాగే బాపట్లకు నెక్స్ట్ 2 డేస్ అంటే 23, 24. ఇంకా మాట్లాడుకున్న సందర్భంలో కాకినాడ, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు అంటే ఇటు
దక్షిణ కోస్తా ఆంధ్ర రాయలసీమ ఈ ప్రాంతాల మీద ఎక్కువగా ప్రభావం ఉండబోతుంది ఈ అల్పపీడనం. ఒకవేళ ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంగా ఉంది. ఇది బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. అల్పపీడనం కాస్త తుఫాన్గా